49 ఆదికాండం 49 22 వర్షం 49 22 అందరూ తెలుసుకోవచ్చు. 49 22 యోసేపు ఫలించడం కొమ్మ ఊళ్ళో ఫలించడం కొమ్మ దాని ధర్మలు కోడ మీదకి వ్యాపించు వెలుగులో అతన్ని నిర్దేశించి వారు మానవులను వేసి గ్రహించాలి. దేవుడు తన వాటిని దీవించి ఆశీర్వదించినగా. ఆమె యోసేపు గురించి అందరికీ తెలుసు కదా, చిన్నపిల్లలకు కూడా అందరికీ తెలుసు, అందరూ చెప్పగలరు కూడా. ఎందుకంటే యోసేపు జీవితంలో గొప్ప మాదిరికరం లేదు. యోసేపు అంటే ఏంటి? ఫలించడి బొమ్మ. ఫలించడం అంటే ఏంటి? పరిశుద్ధత కలిగి జీవించడం, ప్రేమ గ్రహించడము, శ్రమలు సహించుకోవడము, తర్వాత ఇవన్నీ కూడా తగ్గించుకోవడం, ప్రభువు ధనపరచడం, ఇవన్నీ ఫలాలే, ప్రభువు యొక్క ఫలాలు. ఇంకా దళిత రాష్ట్రం 5లో ఏముంది? ఆత్మఫలం ఏమిటి? ప్రేమ, సంతోషము, ఆశ్రయించడం, ఇవన్నీ మనలో ఉన్నాయని ఎవరు చూసుకోవాలి. ఒక్కొక్కటి గడిగడ చెప్పేస్తున్నాం కదా, దొరికేది అవన్నీ ఉన్నాయా లేవా అని ఒక్కొక్కటి ధ్యానించుకోవాలి. ఓకే, మరి ఫలించేటువంటి బొమ్మలు ఉన్నాడు, ఆయనలో ఇన్ని గుణగణాలు ఉన్నాయి. రెండవది ఊట యుద్ధ ఫలించడి బొమ్మ. చెప్పండి ఏంటి రెండవది? ఊట యుద్ధ ఫలించడి బొమ్మ. ఊట దగ్గర ఉంటే పచ్చగా ఉంటుంది, అప్పుడు బాగా ఫలిస్తుంది. ఫలించాలంటే తల్లి చెట్టుకు అంటుకట్టబడి ఉండాలి. ఆయన దేవుడితో అంటుకట్టబడాలి. తర్వాత దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. నీళ్లు దేని వాక్యం చూసిన కాదు. ఊట అంటే వేసుకోవాలి కదా, ఆయన దగ్గర మనము సహవాసం కలిగి ఉండాలి. ఫలించేది బొమ్మగా ఉండాలి. బొమ్మ ఊరికి ఉత్తరం ఫలించదు కదా, దాని తల్లి వేరుకు అటాచ్ అయి ఉండాలి. అప్పుడే అది ఫలిస్తుంది. మూడోది దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించు. దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించు. గోడ మీద ఎక్కేవారు కదా, అవి గోడ అవతలకి వెళ్ళిపోతాయి బొమ్మలు కదా. అప్పుడు గోడ లోపలంటే ఏంటి? ఇశ్రాయేల్ జనాంగం. చెప్పండి, గోడ లోపల ఏంటి? ఇశ్రాయేల్ జనాంగం. అలాగే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఆశీర్వాదంగా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశం వెలుపడ అంటే ఇతర దేశాలకు కూడా ఆశీర్వాదంగా ఉన్నాడు. మనం కూడా అట్లా ఉండాలి. మన కుటుంబానికి, మన సంఘానికే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఆశీర్వాదంగా ఉండాలి. ఇప్పుడు వాడు జోయల్ ఆయన మరి ఇంటర్ చదివిన తర్వాత ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తాడు. అది 5 సంవత్సరాల కోర్సు. అది ఎక్కడ? బీహార్ ఆర్కిటెక్చర్, బీహార్. అది ఎన్ఐటి కాలేజ్, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మంచి కాలేజ్. అది ఎక్కడ వచ్చిందంటే అది బీహార్లో వచ్చింది. అక్కడ బీహార్కి పోవాల్సి వచ్చింది. దేవుడు వందగించాడు, బీహార్ వెళ్ళాం. అక్కడ సువార్త జరిగింది. ఇప్పుడు 15-14 సంవత్సరాలు అయింది. 27 సంఘాలు అయినాయి. ఇప్పుడు ఎన్ని చెప్పండి, ఎన్ని సంఘాలు అయినాయి? 27 సంఘాలు. అంటే బీహార్ అంటే నాకు అక్కడ బాగుండదు, వేస్ట్, నాకు అక్కడ భయం అవుతుంది అని వెళ్ళలేదు అనుకోండి. వెళ్ళకపోతే అక్కడ సువార్త జరిగేది కాదు. దేవుడు అక్కడ బాగా తెలిసినాడు. మన దేశము అంటే మన ప్రాంతం, రాష్ట్రం, ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా యోసేపు తన జనాంగంలో ఫలించినాడు. గోడ మీద ఎక్కి వ్యాపించినట్టే బయట దేశాలకు అంటే బయట రాష్ట్రాలకు కూడా మనం దీవించబడాలి. ఓకే, అలా మరి బీహార్లో 2010లో ప్రారంభమైంది. ఇప్పుడు 2025 లేదా అదేవిధంగా దేవుడి పరిచయం, దేవుడి ఆశీర్వదించి జీవిస్తున్నాడు. మన ద్వారా కూడా మీరు కూడా ప్రార్థన చేయాలి. యోసేపు పోలే నేను నా కుటుంబానికి, సంఘానికి మాత్రమే కాకుండా అనేకులకు దీవెనకరంగా ఉన్నట్టు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరుచు ఆశీర్వదించాలి, ప్రార్థన చేయాలి. 4 యోసేపు అంటే చూడండి, ఆదికాండం ఇంకొక అర్థం. ఇవన్నీ యోసేపు అర్థాలే. యోసేపు అనే పేరు కాదు. 30 ఆదికాండం 30
23 దేవుడు నా నిద్ర తొలగించడం మరియు ఆమె యెహోవా మరియు కుమారుడు నాకు దయచేయను గాక అతనికి యోసేపు అని పేరు పెట్టాడు. నిందను తొలగించేవాడు. యోసేపు అని అర్థం ఏంటి? అంతే కదా, అనేవి కొత్తగా చెప్పడలేదు, ఇందులోనే ఉంది. దేవుడు నా నిందను తొలగించాను. అందుకే ఆయన పేరు పెట్టింది తల్లి యోసేపు. యోసేపు అనగానే ఫలించడు బొమ్మ అంటారు. అందరితో అయిపోయి మొట్టమొదటిది ఫలించడు బొమ్మ, రెండోది చెప్పండి వరుసగా, మూడోది ఫలించడు బొమ్మ, మూడోది దేవుడు కూడా మీద ఎక్కి వ్యాపించాడు. తర్వాత నాలుగోది నిందను తొలగించేవాడు. చెప్పండి, నిందను తొలగించేవాడు. ఎట్లా పోయింది నింద తల్లికి? ఆ అబ్బాయి పుట్టకపోతే నింద ఉండేది. ఏమి? గుడితనం ఉంది, సంతానం లేదు పుస్తకం కదా. మనం కూడా ఎట్లుండాలి? యోసేపుగా ఉండాలి, నిందను తొలగించే వారిగా ఉండాలి. చెప్పండి, ఎట్లుండాలా? మన మీద నింద ఉంది. ఇప్పుడు నాకు ఎంతకాలం అయింది? 22 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది. మరి నీ ద్వారా ఎవరైనా కొంత రక్షించబడ్డారా? నువ్వు రక్షించబడితే నువ్వు కొందరు తీసుకురాకపోతే నువ్వు గుడ్డితనంలో ఆత్మీయ గుడ్డితనం, సంతానం లేదు, ఇవే వచ్చుకున్నావు అంతే. తల్లి యొక్క నిందను తొలగించాడు. నేను కూడా నిందను తొలగించుకోవాలి. మన మీద నింద ఏంటిది? నువ్వు ఒక్కదాని వస్తున్నావు, ఒక్కడే వస్తున్నావు, 10 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, ఒక్కడవే, నీ ద్వారా సంతానం లేదు, ఒక్కరిని కూడా తీసుకురాలేదు అని దేవుడు మన మీద నింద మోపుతాడు. నువ్వు ఒకరిని తీసుకొచ్చావు, నీకు నింద లేదు, మీద ఒక్కరినైనా తీసుకురావాలి. నిందను తొలగించేవాడుగా ఉండాలి. నిందను తొలగించాలి. ఎలాగైనా సరే నేను ఒక ఆత్మని తీసుకురావాలి. టార్గెట్ ఎక్కువ చేస్తానంట. అటువంటి తీర్మానం చేయండి. ఇంకా 3.5 మాసంలో ఉంది ప్రభా, ఈ డిసెంబర్ కల్లా నేను ఒక ఆత్మీయాన్ని తీసుకురావడానికి సాయం చేయగలను. నిందను తొలగించేవాడు. ఆ తర్వాత అందులో ఇంకొక వాక్యం కూడా ఉంది. అంటే 24 వచనం, యెహోవా మరి యొక్క కుమారుని దయచేయుగా కనుకొని అతనికి యోసేపు అని పేరు. మళ్ళీ అది ఇంకొక మీనింగ్ చూపిస్తారు. మరి యొక్క కుమారుని నాకు దయచేయను అంటే ఏంటంటే ఇంకొకడు వస్తాడు, సమకూర్చేవాడు. ఇంకొక మీనింగ్ యోసేపు అంటే అర్థం ఏంటి? సమకూర్చేవాడు. చెప్పండి, యోసేపు అంటే సమకూర్చాలి. ఆత్మీయంగా బాగానే ఉన్నాడు, అయితే దేవుడికి దూరమైన, ఆత్మీయంగా బాగానే ఉన్నాడు, దేవుని ఆరాధన చేయడం, ఆత్మీయ బాగానే సమరి మధ్యాహ్నం కావాలి. అటువంటి వాళ్ళని మనము ప్రార్థన చేసి సమకూర్చాలి. నష్టకరమైన వారిని గొడవలు చేసే వాళ్ళని కాదు, నచ్చేది చేసి నమ్మకంగా ఉండి కూడా తప్పిన వాళ్ళను సమకూర్చాలి. ఆత్మక్షేమం కొరకే, సంఘం క్షేమం కొరకే అన్నింటిలో మనము సమకూర్చాలి. దేవుని దూరం కాకుండా దేవుని సహవాసం నిలిచి ఉండాలని ప్రార్థన చేయాలి. అది ఇప్పుడు ఎన్నైనా ఇప్పుడు 5 సమకూర్చుకోవడం అంటే 5. నాలుగోది యోసేపు అక్కడ ఏ పేరు పెట్టినాడు? చెప్తామా నువ్వు చెప్పండి, ఏ పేరు పెట్టినాడు? లేదా ఉంది వెళ్ళండి, ఏం పేరు పెట్టాడు? చెప్తాను లేవు వెళ్ళండి అంటే అర్థం ఏంటి? లోక రక్షకుడు. చెప్పండి, ఏంటి అర్థం ఏంటి? మీరు కూడా అర్థం అదే. యోసేపు అంటే ఇవన్నీ లోక రక్షకుడు. మీరు మారుతాం అనుకున్నారు కానీ దాని మీనింగే గొప్పదిగా మారింది. యోసేపు పేరు అది ఎబ్రేలు పేరు. అయితే ఆ రకంగా వేరే ఉద్దేశంతో దురుద్దేశంతో పేరు మార్చడం కదా, దాని మీనింగే మారింది. లోక రక్షకుడు నిజంగానే అందరికి రక్షకుడు అయినా లేదా? అందరికి రక్షకుడు. అలా యేసు క్రీస్తు కూడా ఆయన లోక రక్షకుడు అయినా. యేసు రక్షకుడు చనిపోయి తిరిగేసిన తర్వాత ఆయన లోకానికి రక్షకుడు అయినా. నాకు ఇప్పుడు అరవై ఎంత తెలియదు చెప్తాను ఒకటే లోక రక్షకుడు. ఏడో మీనింగ్ ఏంటంటే కళ్ళలు కనవాడు. యోసేపు అంటే అనేది కళ్ళలు కనవాడు, దర్శనములు కనవాడు. దర్శనాలు వచ్చాయి, దేవుడు ఆయనతో దర్శనాలు మాట్లాడతాడు. యోసేపులో
దేవుడి దర్శనంలో మాట్లాడాడు. అంటే దేవుడి దర్శనం వచ్చింది, ఆ దర్శనం ద్వారా దేవుడు ఆ కళలన్నీ నెరవేర్చినాడు. అది 7 విషయాలు. ఓకే, గుర్తుపెట్టారు. యోసేపు యొక్క పేరు 7 విషయాలు ఉన్నాయి. Jacob joined with the pen paper. Joseph abbreviation. J and abbreviation joined with the Lord. చెప్పండి, J and joined with the Lord. దేవుడితో ఐక్యపరచబడవాడు. మనం కూడా ఫలించే వారిగా ఉండాలంటే దేవుడితో జత చేయబడిన వారు, అంటుకట్టబడిన వారు ఉండాలి, ఐక్యపరచబడాలి. నేను అందరి అందరూ నా యందు నిలిచిన వాడు బహుగా ఫలించును. జాయింట్ విత్ ఆయనలో నిలిచి ఉండాలి. ఓకే, తర్వాత ఓవర్కమింగ్ లైఫ్. ఓవర్కమింగ్ లైఫ్ చెప్పండి. ఓ అంటే దేవుడితో జతపరచబడుట, చేర్చబడుట, తర్వాత జయించువాడుగా ఉండట. ఓవర్కమింగ్ లైఫ్. ఏం ఓవర్కమింగ్ లైఫ్? దేంట్లో మామూలుగా మనసుకి ఎన్ని ఉంటాయి శోధనలు? శరీరాశ, నేత్రాశ, జీవటము. యోసేపు కూడా అంతే, యేసుప్రభు కూడా అంతే, మోషే కూడా అంతే, ఆదాము కూడా అంతే. 3 రకాల శోధనలు ఇప్పటికి కూడా అంతే మనకున్నట్టే. శరీరాశ, నేత్రాశ, జీవటము. శరీరాశ, జీవటము అనేది వీటన్నిటిపైన తనకు ఉన్నదంతటి మీద అతనికి అధికారం అనుగ్రహించడం. అన్నిటిపైన అధికారం ఉంది, కానీ ఆయన గర్వించలేదు. జీవటము రాల. అదే ఎవరైనా ప్రతిఫల అందరి మీద ఈయన అధికారం. అతనికంటే పైవాడు ఎవడునూ లేడు. అప్పుడు ఏం రావాల్సింది? జనరల్గా గర్వం రావాలి కదా. జీవకుడంబం రావాలి, రాలేదు. తర్వాత స్త్రీ ద్వారా, మన భార్య ద్వారా శోధన వచ్చింది. మన భార్య ద్వారా శోధన వచ్చింది. నేత్రాశ, దాన్ని జయించాడు. శరీరాశ, దాన్ని కూడా జయించాడు. అది డబ్బు, తన ఆస్తి అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది. ధనాశ, శరీరాశ, స్త్రీ, ఈ 3 ఆశల నుండి దేవుడు తప్పించాడు. 3 ఎప్పులు చెప్పండి. ఎన్ని ఎప్పులు? 1 ఫైనాన్షియల్ ఎఫ్, తర్వాత 2 ఫేమ్, తర్వాత ఫిమేల్. 3 ఎప్పులను జయించాడు. అది కూడా రాసుకోండి. ఫైనాన్షియల్ ఎఫ్, డబ్బును జయించాడు. ఫేమ్ అంటే ఘనతను, ఎఫ్. రెండోది ఎఫ్, ఫేమ్, ఘనతను జయించినాడు. 3వది ఫిమేల్, స్త్రీని జయించినాడు. కనుక 300 శోధన జయించాడు. కాబట్టి ఓవర్కమింగ్ లైఫ్, అది జయించిన జీవితము, జయ జీవితం జీవించాడు. ఎస్ ఫర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈవిల్. చెప్పండి. ఎస్ ఫర్, అందరూ చెప్పండి. ఎస్ ఫర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈవిల్. అలాగే సెపరేటెడ్ ఫ్రమ్ ఈవిల్, చెడు నుండి దూరమైనాడు. అన్నంతోనే ఉన్నాడు. ఇలా చెడుతనం నుండి దూరైందని అనుకుంటా కదా. అన్నలతో వాళ్ళతో కూడా ఉండి మందం వేపుచుంటాను. ఎక్కడ పోతుంది? మంద వేపుతున్నాడు, కానీ ఆ చెడు అక్కడ వాళ్ళు ఉన్నారు, చెడుతనంతో చేసేవాళ్ళు ఉన్నారు, మంద దగ్గరే ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉన్నాడు, కానీ వాళ్ళ చెడుతనం లోపలికి రాకుండా చూస్తున్నాడు. అది ముఖ్యం. ఎక్కడ పోయినా చెడుతనం ఉండదు కదా. ఆయన అన్నతో చెడిపోయిన వాళ్ళే, వారి అన్నలతో సహా. 37 ఆదికాండం 37:1 నుండి చదవండి త్వరగా. ఆదికాండం 37:1 నుండి. తన సహోదరులతో కూడా మందం వేయించున్నాను. వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళే, వాళ్ళ దగ్గర పోకపోతే ఎక్కడ ఉన్నాడు? ఈనాడు కూడా మన ఆఫీస్, ఇప్పుడు ఆఫీస్ ఏదైనా జాబ్ చేస్తాను అనుకో, అంతా చెడతారు. పోలీసు డిపార్ట్మెంట్ చేస్తారు, ఇంకేదైనా సరే, ఉద్యోగం, పనులు, పరిచయం, ఏదైనా సరే ఉద్యోగ రీతిగా ఏది చూసినా చెడతారు. మరి ఎక్కడ పోతారు? ఎక్కడ తప్పించుకోలేదు. అయితే యోసేపు తప్పించుకున్నాడు. అంటే అక్కడ నుండి మారిపోవడం, అంటే అక్కడ నుండి వేరే ఉద్యోగం తీసుకుంటా, నాకు ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు అనేది అనుకుంటారు కదా కొందరు. యోసేపు అంటారు, చెడుతనం చేస్తున్న సహోదరులతోనే ఉండి ఆయన తండ్రి మందలను మేపుతూ ప్రత్యేకంగా జీవించాడు. అది గ్రేట్ అన్నమాట. సపరేటెడ్ ఫ్రమ్ ఈవిల్. ఎస్,
Therefore, therefore, joined with the Lord, overcoming life. Yes, sir, separated from evil. దానికి తోడు కీర్తనలు 37 కీర్తనలు 37 వారి దగ్గరనే త్వరగా ఇంటికి అంతేనా దేశంలో నుంచి సత్యం నచ్చారు మూడవ నుంచి మేలు చేయము దేశంలో నివసించి దేశం నుండి పారిపోలేము, మన ఊరు నుండి పారిపోలేము, మన కాలనీ వదిలిపెట్టలేదు. ఎక్కడ పోతారు? అబ్రాహ్మణ ఒక్కరికి అది చెల్లింది. దేశం వదిలిపెట్టు, ఇల్లు వదిలిపెట్టు, బంధువులు వదిలిపెట్టు అంటే మనకు కూడా అది కాదు. అది అక్కడ అంటే అంతరార్థం అది, దాని మీనింగ్ వేరే. అయితే మనము దేశంలో నివసించు వారిని అనుసరించు కాదు, దేశంలో నివసించి సత్యం. సత్యం అంటే యేసుప్రభు, క్రీస్తుని అనుసరించాలి. సెపరేటెడ్ ఫ్రమ్ ఈవిల్. ఇంకా నెక్స్ట్ టైం వచ్చింది వేసిన తర్వాత ఎండ్యూర్డ్, సహించేవాడు, అన్నిటిలో సహించినవాడు. ఎండ్యూర్డ్ సహించాడు. ఎవరు సహించినాడు? అన్నిటిని సహించాడు. అన్నల ద్వేషం సహించినాడు, అన్నలు కొడుతుంటే సహించినాడు, అన్నలు గుంతలో వేస్తే సహించినాడు, తన ప్రకృతి పనులు భార్య శోధించినప్పుడు సహించినాడు, నింద మోపినప్పుడు సహించినాడు, ఇంకా జైలు వేసినప్పుడు సహించినాడు. అన్నిటిని సహించాడు. ఎండ్యూర్డ్ అంటే సహించుట, అంటే అన్నిటిని ఓర్చుకోవాలి, సహించాలి ప్రభు కోసమే. ఎప్పటికీ ఉన్నాయి ఆ శ్రమలు. 13 సంవత్సరాల శ్రమలు అంట ఆయన కాలం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ట్రైనింగ్ పీరియడ్, ట్రైనింగ్ కోచింగ్ సెంటర్, పాఠాలు నేర్చుకునే స్థలం. సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు కష్టపడ్డాడు, శ్రమ అనుభవించినాడు. ఆ తర్వాత సింహాసనం ఎక్కినాడు. కానీ మనకు శ్రమలు రాకుండా శిరువులు లేవు, శ్రమలు లేకుండా సింహాసనం లేదు. యోసేపు ఏం చేసినాడంటే సహించినాడు, ఓర్చుకున్నాడు, ఎండ్యూర్డ్. ఆ తర్వాత పీపుల్ ప్రాస్పరస్ ఇన్ ఆల్. ప్రాస్పరస్ అంటే సఫలమైన జీవితం, సఫలులుగా చేయబడాలి. సక్సెస్ఫుల్ లైఫ్. ఇంకొక చెప్పాలంటే సక్సెస్, ప్రాస్పరస్, అన్నిటిలో సఫలుడైనాడు. ఏది చేసినా అది సక్సెస్ అయ్యింది. బానిస ఉన్నప్పుడు పని సక్సెస్ అయ్యింది. బానిస నుండి ప్రమోషన్ వచ్చింది, దాసుడు అయినాడు, ప్రమోషన్ వచ్చింది, సక్సెస్ అయినాడు. దాసుడు నుండి విచారణకర్త అయినాడు, సక్సెస్ అయినాడు. విచారణకర్త అయిన తర్వాత ఇంటికి యజమాని అయినాడు, సక్సెస్. ఎందుకు? దేవుడు ఆయన తోడుకున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఎందుకు సక్సెస్ అయినాడు? దేవుడు ఎప్పుడు తోడుకుంటాడు? అందరితో ఉన్నాడా? ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళతో ఉంటాడు. యోసేపు పాపాన్ని జయించాడు కాబట్టి దేవుడు ఆయన తోడుకుంటాడు. మనం కూడా పాపాన్ని ద్వేషించాలి, చెడుతనంలో ద్వేషిస్తే దేవుడు మనం తోడుకుంటాడు. తోడుంటే 7 ఆశీర్వాదాలు. అది కొన్ని మీద అధ్యాయంలో 7 బ్లెస్సింగ్స్. దేవుడు ఆయన తోడుగా ఉండడం 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక దేవుడికి ఇష్టమైంది చేస్తున్నాడు, దేవుడికి అయిష్టమైంది దూరంగా ఉన్నాడు. వాటికి పరిశుద్ధతను ప్రేమించాడు, తగ్గించుకున్నాడు, దేవుడికి భయం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన తోడుకుంటాడు. అది అన్నలకు దూరం, తల్లిదండ్రులకు దూరం, సొంత ఊరికి, సొంత దేశానికి దూరం. మరి ఎంత సక్సెస్ అవుతాడు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయినాడు. కనుక అందరి గురించిన, అందరూ దూరమైన, సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొచ్చినా నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ జీవించాలంటే దేవుడు తోడు ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలంటే పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధంగా జీవించాలి, విధేయులుగా ఉండాలి, లోబడి ఉండాలి, తగ్గించుకోవాలి, మంచి మనసుతో ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తోడు ఉంటాడు. వెనక ఆశీర్వాదాలు వస్తాయి.
హానర్డ్ బై గాడ్. చెప్పండి, హెచ్ అంటే ఏంటి? హానర్డ్ బై గాడ్, దేవుని చేత హెచ్చింపబడిన వాడు. పిట్ నుండి ప్రిజన్ వెళ్ళినాడు, ప్రిజన్ నుండి ప్యాలెస్ వెళ్ళినాడు. 3 కీలు అది కూడా రాసుకున్నాడు. పిట్, ప్రిజన్, ప్యాలెస్. చెప్పండి, మొట్టమొదటి ఏంటి? పిట్, తర్వాత ప్రిజన్, తర్వాత ప్యాలెస్. ప్యాలెస్ అంటే రాజభవనం. రాజభవనం అంటే అందరికి ఇష్టమే. రాజభవనం అంతా హై స్టాండర్డ్గా ఎదగాలంటే ఇష్టమే. ఎక్కడ వస్తుంది మొదట? పిట్టు నుండి రావాలి. అంటే గుంత అనుభవం లేకుండా, జలసాల లేకుండా సింహాసన అనుభవం ఉండదు. 3 కీలు షార్ట్ కట్. యోసేపు జీవితం 3 అనుభవం. పిట్, ప్రిజన్, ప్యాలెస్. పిట్ లేకుండా, ప్రిజన్ లేకుండా, అంటే ఇవన్నీ బాధలు కష్టాలు లేకుండా నువ్వు ఎదగలేవు. సింపుల్ గా వచ్చేది కాదు. అంటే కష్టాలు పడి, కింద మీద పడి, అవమానం పడి, చెడ్డ చేయబడి, మంచి చేసి కీడు అనుభవించి, మేలు చేసి కీడు అనుభవించి, నష్టపోయి, ద్వేషించబడి, ఇవన్నీ చేసి ఆయన తన జీవితంలో ఆయన అన్నింటిని జయించాడు. కాబట్టి ఏమైనా ఇప్పుడు లాస్ట్కి ఏం చెప్పినారు? ప్రిన్సిపల్ అన్నట్టు వెళ్ళారు. మొట్టమొదటి చెప్పండి, జాయిన్ విత్ ది లార్డ్, ఓవర్కమింగ్ లైఫ్, తర్వాత సెపరేటెడ్ లైఫ్ ఫ్రమ్ ఈవిల్, ఎండ్యూర్డ్ ఎండ్యూర్డ్, తర్వాత ప్రాస్పరస్ ఇన్ ఆల్, తర్వాత ఆనర్డ్ బై గాడ్, దేవుని చేత హెచ్చింపబడుతున్నాం. ఓకే, కనుక మనం అదే విధంగా ఉంటే యోసేపు గురించి శోధన జయించాను. పొతిఫరు ద్వారా 7 శోధనలు. చెప్పండి, పొతిఫరు భార్య ద్వారా 7 శోధన. ముగ్గురు చదివారు. 7వ చదవండి. పొతిఫరు భార్య ద్వారా 10 శోధన. 7వ చదవండి. మొట్టమొదటిది కన్ను వేసి, మొదటి శోధన ఏంటి? కన్ను వేసిందంటే ఏంటి? చూసిందంటే ఏంటి? చూసింది అంటే ఏంటి? సంస్థను తెలియను చూసినాడు, చూసి 3 సార్లు చూసినాడు. అంటే ఏంటి? ఆశించాడు కదా. ఇప్పుడు పొతిఫరు భార్య ఏం చేసింది? యోసేపును కన్ను వేసిందంటే ఆశించింది, అంటే కోరుకుంది. చెప్పండి, ఏం చేసింది? కోరుకుంది. సాతాను మేము గోధుమల వలె జల్లిపోవాలని కోరుకోలేను. మనం కోరుకుంటాడు సాతానుడు. పరిశుద్ధంగా జీవిస్తుంటే, దీనంగా జీవిస్తుంటే, అది మంచిగా భక్తిగా భయంగా ఉంటే అటువంటి వాళ్ళనే కోరుకుంటాడు సాతాను. కానీ కోరుకుని ఏం చేస్తాడు? పడగొడతాడు అన్నమాట. పేదలు కూడా అట్లా కోరుకున్నాడు. సాధారణ కోరుకోలేదు, తెలుసుకోలేదు, కోరుకోలేదు. నేను విజ్ఞాపన చేస్తాను, వేడుకున్నాను. జాగ్రత్త పక్క దేవుడు చెప్తున్నాడు. ఒకటి. రెండవది, అతనితో తనతో శయనించమని చెప్పారు. పాపం చేయమని ప్రేరేపించుతున్నది. రెండవది, పాపం చేయడం ప్రేరేపణ. కనుక పాపం చేయడానికి, పాపం చేయడం ఏం చేయాలంట? మనం దూరంగా పారిపోవాలి. పంది బురదలో పడితే అట్లనే ఉంటుంది. పిల్లి బురదలో పడితే సౌండ్ చేస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. అది పందికి పిల్లికి తేడా. గొర్రె కూడా అంతే. గొర్రె బురదలో పడితే అట్లనే ఉంటుంది, జంప్ చేసి వెళ్ళిపోతారు. దేవుడి బిడ్డలు గొర్రెలాగా. పిల్లి అంటే బురదని ఇష్టపడదు, గొర్రె బురద ఇష్టపడదు. అంతే అయితే అట్లనే ఉంటుంది. అది పాప జీవితాన్ని చూస్తుంది. కనుక మా పాపంలో అది దొరక దాని నుండి జంప్ కావాలి, అంటే దాని నుండి వెళ్ళిపోవాలి. ఓకే, మూడోది 10వ చదవండి. 3వ శోధన. దినదిన ఆమె యోసేపుతో మాట్లాడుతున్నాను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతూనే ఉన్నారు. అది కూడా శోధన కదా. ఏం అవసరం? మాట్లాడడం. 3 మాట్లాడుతూనే ఉంటారు. 3 రోజులు కదా స్టార్టింగ్ చేయడం, మాట్లాడుతూనే ఉంటారు. 3 మాట్లాడడం.
అది కూడా శోధనే. కనుక ఫోన్ కటాఫ్ చేయాలి. కటాఫ్ చెప్పండి, ఏం చేయాలి? ఫోన్ కటాఫ్ చేయాలి, దూరంగా ఉండాలి. ఏది అవసరానికి వాడుకోవాలి. వ్యర్థమైన వాటిని విషయాలు మాట్లాడడం, చూడడం చేయకూడదు. దినదినం మేము విషయంలో మాట్లాడాలి. శోధన ఎక్కువ వస్తుంది, రోజు వస్తుంది. దినదినం శోధన 3 4 12 అవసరం 12 వస్త్రము పట్టుకుంది. చెప్పండి, ఏం పట్టుకుంది? మన యొక్క అశుద్ధ జీవితాన్ని అపవిత్రపరచడానికి ఆహారాలు ప్రేరేపిస్తాడు. వస్త్రం పట్టు కండక్ట్, మన యొక్క ప్రవర్తన శీలాన్ని ఆధారంగా అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అపవిత్రత ఉండకుండా దాని నుండి దూరమైన వస్త్రం పడుతుంది. తర్వాత 17 వచ్చిన భర్తకు లేనిపోని అబద్ధాలు కల్పించి చెప్పింది, నింద మోపింది. భర్తకు లేనిపోని చెప్పి యోసేపు మీద నింద మోపింది. నింద మోపుట. 5వది ఏంటి? పొతిఫర్ భార్య యోసేపు మీద ఏం చేసింది? నింద మోపింది. ఈ ప్రభు దగ్గర ఎవరుంటారు? ప్రకటనలు తన సహోదరుల మీద నేరం మోపవాడు. సహోదరుల మీద నేరం మోపవాడు కాదండి. ఇప్పుడు చేయని నేరం యోసేపు మీద పొతిఫరు భార్య భర్తలు చెప్తుంది, నేరం అవుతుంది. ఎదురు చేయడం తన మీద నేరం అవుతుంది. ఓకే, నేరం మోపి అబద్ధాలు చెప్పి 19 వచ్చిన విన్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి భర్తకు కోపం తెప్పించింది. చెప్పండి, 6వది భర్తకు కోపం తెప్పించింది. గుర్తు వస్తుందంట. భర్తకు కోపం వస్తే ఆ విషయంలో అది సామెతల 6వ అధ్యాయం. కనుక అటువంటి భయంకరమైన కోపం యోసేపు మీద ఎంత ప్రేమగల వాడు ఉన్నాడు, అంత కోపిస్తుడైనాడు యోసేపు. అంత అది శోధన కాదు. అది 7 22 చెరసాల అధిపతి చెరసాలలో నా ఖైదీల అందరు కాదు. అది 20 అతని మటుకు రాజు ఖైదీలు బందిపోవడు చెరసాలలో వేయించను. చెరసాల పాలు కటకటాల పాలు చేసింది, జైలు పాలు చేసింది. 7 శోధనలు. చెప్పండి, ఇప్పుడు రాసాయా? అన్వేషింది అంటే ఆశించింది. ఒకటి. 2వది పాపం చేయడానికి ప్రేరేపించింది. 3వది దినదినం మాట్లాడింది. 4వది వస్త్రం పట్టుకుంది. 5వది అబద్ధాలు చెప్పింది. యోసేపు మీద అబద్ధాలు చెప్పింది. తర్వాత భర్తకు చెప్పి భర్తకు కోపం తెప్పించింది. 4వది. 7వది తెలుసాలి 7 శోధనలు. ఈ 7 శోధనలు జయించడం 7 మెట్లు. మళ్ళీ 7 మెట్లు ఉన్నాయి. శోధనలు జయించినాడు. ఒక స్టెప్ బై స్టెప్. ఓకే, 8వ వచనం చదవండి. ఇది అతడు ఒక సార్ ఒక్కొక్క న్యూస్ లో ఏమన్నది? ఇస్టెడ్ నో. జవాబు ఏంటి? అది ఏమన్నాడు? నో అన్నాడు. డాడీ ఏమన్నాడు? అందరూ ఏమన్నా అందరూ ఒప్పుకోలేదు, నో అన్నాడు. మరి స్టూడెంట్స్ కొంతమంది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతుంటారు, నేనంటే నీకు ఇష్టం కదా, మరి డిమాండ్ చేస్తున్నా అంటుంటే ఏమంటారు? నా కోర్స్ అయిపోలేదు, మా అమ్మలు ఏమంటారు, నాకు ఉద్యోగం రాలేదు. ఈ ఉద్యోగం లేదా? నో అనకుండా కదా, నో అనకుండా ఈ అంటే ఇంకో విధంగా పాజిటివ్ అన్నమాట. పాజిటివ్ ఆన్సర్. నెగిటివ్ ఆన్సర్ నో. ఇప్పుడు నో అనే దాని బదులు ఇటువంటి జవాబు ఇస్తారు. నా కోర్స్ అయిపోలేదు, మా మమ్మీ పెడుతుంది, మా డాడీ ఇప్పుడు నాకు జవాబు రాలే, నేను వంటిగానే ఉన్నా,
అంటే ఇప్పుడు జవాబు ఎట్లుంది, పాజిటివ్ జవాబు. జాబ్ ఉంటే నాకు ఇష్టమే అని చెప్తాం. కానీ ఇప్పుడు యోసేపు అంటున్నాడు, నో, ఫస్ట్ స్టెప్ నో. అది జయించడానికి మొదటి మెయింటైన్ చేయాలా. దానికోసం సామెతలు 1:10 నామతులు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు. అండర్లైన్ చెప్తాను, పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు, ఒప్పుకోము అంటున్నాడు. రెండోది తనకు కలిగినదంతే నా చేతికి, నా యజమానులు తనకు కలిగినంతే నా చేతికి అప్పగించాడు కదా. నా అవసరంలో తన ఇంటిలో ఏది ఉన్నదో అంత జరుగుడు. ఈ ఇంటిలో నాకైతే భయవాడేవాడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు? నాకు నా అవసరంలో ఉన్నది కదా, నా యజమానులు తనకు కలిగినంతే నాకు చేతికి నాకు అప్పగించాడు కదా అని ఎవరు చెప్పుకుంటున్నాడు? సనం తానే చెప్పుకుంటున్నాడు. వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ? అది నా బాధ్యత కాదు కదా. నా బాధ్యత ఈ ఇంటి అంతా చూసుకోవాలి. నా యజమానుడు అప్పగించాడు, నిన్ను నాకు అప్పగించలేదు కదా, ఇవి నాకు అప్పగించలేదు, నాకు అప్పగించింది ఈ బాధ్యతలు అని తాను బాధ్యతలు ఎరిగిన నా బాధ్యతలు ఎరిగి అప్పగించిన పనిని బాధ్యతగా నెరవేర్చుట. అప్పగించిన పనిని బాధ్యతగా నమ్మకంగా నెరవేర్చడము ద్వారా జయము పొందుతాము. ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేసినారు పెద్దలు, ఎందుకు డిగ్రీ అంతా పూర్తి చేసుకోవాలి. ఆ టైంలోనే ఇంకా సైడ్ బిజినెస్ జరుగుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి? ఇది నాకు అప్పగించింది ఏంటి, మా మమ్మీ డాడీ నాకు ఏం అప్పగించినారు, కోర్స్ అప్పగించి చేయమని. ఈ సైడ్ బిజినెస్ నేను చేయకూడదు అని చెప్పి యోసేపు ఎట్లా ఉన్నాడు, నాకు ఇది అప్పగించలేదు కదా, అది నా పని కాదు కదా అని చెప్పి తాను తనది కాని పని విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు, చేయకూడదు. అంటే దేవుడి పనిలో కూడా దేవుడి సేవలు ఏది అప్పగించినా అదే చేయాలి. మైక్ పెట్టమంటే మైకే పెట్టాలి, షాపులు ఏమంటే షాపులు వేయాలి. ఈరోజు దేవుడు ప్రసంగం ఆయన చెప్తారా, ఆయన ఏం బాగా చెప్తారు అంటే ఇక ప్రసంగాల గురించి ప్రసంగికుల గురించి విమర్శించారు, అది నీ పని కాదు కదా. ఇంక ఏం చెప్తారు, నీకు ఏం చెప్తారు? మైక్ పెట్టమన్నారు, షాపులు వేయమన్నారు, గిన్నెలు తోమన్నారు, అంతవరకే కదా. అప్పగించింది చేయడం. నువ్వు జయించేవాడిగా ఉండాలంటే మొదట పాపం విషయంలో నువ్వు అనాలి. రెండోది అప్పగించిన పని ఏం చేయాలా, నమ్మకంగా నెరవేర్చాలి. రెండోది. మూడోది 9వ చదువు అందరు కలిసి చదవండి. శరీరాశ అనేటువంటిది అది ఘోరమైన దేవునికి ఘోరమైన దుష్కార్యం అని తెలుసుకున్నాను. మూడోది ఘోరమైన దుష్కార్యము అని తెలుసుకుంటారు. జాగ్రత్త అంటే అర్థం ఏంటి? వ్యభిచారం అంటే అర్థం ఏంటి? జాగ్రత్త అంటే అది పెళ్లి కాకముందు అక్రమ సంబంధం. వ్యభిచారం అంటే పెళ్లి అయిన తర్వాత భార్య ఉండగా ఇంకో సంబంధం. కానీ ఇప్పుడు పెళ్లి కాలేదు, జాగ్రత్తకు దూరంగా, మరి తిమోతికి అంటాడు పౌలు, జాగ్రత్తకు దూరంగా ఆరిపోండి అన్న. ఇప్పుడైనా మరి అది పాపం అనేది ఘోరమైన దుష్కార్యం అని ఎంచుకున్నాడు. మూడోది. తర్వాత 10వ వచనం చదవండి అందరూ కలిసి. మాట విన్నవాడు కాదు. 4వ చెప్పండి. జయించేవాడు కూడా అంటే సైతాన్ మాట వినకూడదు, శోధన మాట వినకూడదు. మాట విన్నవాడు కాదు. ఎట్లా విన్నాడు? చెవులు ఉన్నాయి కదా, మాట్లాడితేనే ఉంటే వింటున్నాడు. మరి విన్నవాడు కదంటే వినదంటే ఉన్నాడు. చెప్పండి ఎట్టున్నాడు? ఇప్పుడు ఆటోలలో బస్సులలో సినిమా పాటలు వస్తాయి, వింటున్నాం. మరి ఎట్టున్నారు? మనం వినట్టుగానే ఉండాలి. దావీదు భక్తుడు కూడా ఏమన్నాడు? రాజు ఆయన, నేను చెవిటి వాడనైనట్టు వినట్టుగా ఉన్నాను, మగవాడనైనట్టు మాట్లాడలేకుండా ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ 38 కీర్తన 38 కీర్తన 38 అది కదా. 13 చెవిటి వాడనైనట్టు నేను వెనుకై ఉన్నాను, మగవాడైనట్టు నోరు తెలుసు కదా.
మరి రాజు అందరూ ఒక రాజే మూడు అయినట్టుగా సరే మూడు దానిలో ఏం మాట్లాడాలా అంటారు స్టూడెంట్స్ కదా. వాళ్ళేమో బాగా మాట్లాడుతుంటారు ఇష్టానుసారంగా. దేవుని బిడ్డలు మాట్లాడకపోతే నువ్వు మూగదానిగా ఏం మాట్లాడాలా అని కూర్చి అడుగుతారు. దావీదు రాజే అనుకున్నాను. అందరూ ఏం చూసుకొని మనం అన్వయించుకోవాలి. రాజే అంటాడు, నేను మూగవాడనైనట్టు మాట్లాడలేకుంటున్నాను, చెవిటి వాడనైనట్టు వినకుండా ఉన్నాను. వినట్టుగానే ఉండాలి. మనం ఏం మాట్లాడదు నో రిప్లై. ఓకే, విన్నవాడు కాదు మొదలు. అది నాలుగు అంశం. ఐదోది జయించగల 5వ మెట్టు 12వ వచనం. వస్త్రం చేతుల్లో విడిచిపెట్టి పాపాన్ని విడిచుట, పాపం విడిచిపెట్టి రండి అంటే దేవుడు అన్నాడు. విడిచిపెట్టాడు అంటే వస్త్రం విడిచిపెట్టాడంటే రక్షణ వస్త్రం అంటారు. ఇది రక్షణ వస్త్రం కాదు, ఇది ప్రెస్టీజ్ అనేది, లేదంటే ఆయన గౌరవం అనేదాన్ని. సరే పోయినా పోని ఘనత పోని గౌరవం పోని నాకు చెడ్డగా అనుకోని అని ఏం చేసినాడు, ఆ వస్త్రాన్ని వదిలిపెట్టినాడు. ఇది రక్షణ వస్త్రం కాదు. ఓకే, రక్షణ వస్త్రం వదిలిపెట్టాడు కాదు. ఘనత గౌరవం ఎక్కువ ఉండదు. సరే ఉండకపోయినా పోలేదు, నన్ను ఏమన్నా అనుకోదు, అయినా వద్దు అనుకోడు. ఇప్పుడు వస్త్రం అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు, ఏం నేరం చేసినాడు అనుకుంటారు. సరే దానికి సమ్మతించి ఒప్పుకున్నాడు అనుకో, ఇంత చరిత్ర ఉండదు. ఆయన రాజు అయ్యేవాడు కాదు, 5 దేశాలు అక్కడే ఉండిపోయేవాడు అంతే. ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజులు ఉండేవాడు కాదు. పాపంతో మనం సమ్మతించి రాజపడితే మన చరిత్ర క్లోజ్. భవిష్యత్తు ఏమి ఉండదు. దేవుడు ఏదైతే మన ద్వారా నెరవేర్చాలనుకున్నాడో అది నెరవేర్చుకోలేడు. దేవుడు నిన్ను ఎంత హెచ్చించాలనుకున్నాడు హెచ్చించలేడు. అలాగే విడిచిపెట్టినాడు. కొంతమంది ఏమంటుంటే ఎట్లా నన్ను చెడ్డగా అనుకున్నారు, అక్రమ సంబంధం నా మీద పెట్టారు, అబ్బాయి విషయం అమ్మాయి విషయం అనుకోని ఏం చేస్తారు, నన్ను ఎట్లా అనుకున్నారు కదా, నేను చెడ్డ అయినా ఏమైనాను, చెడ్డ అయినా కానీ అమ్మాయినే తెలుసు, నేను చెడ్డ అయినా అమ్మాయినే తెలుసు. చెడ్డ అయినా అందుకు ఆయన సమ్మతిస్తున్నా అంటే ఇప్పుడు ఈయన చెడ్డ అయినాడు కదా, సమ్మతించాడా లేదు, నో అన్నాడు, అది విడిచిపెట్టేసినాడు కదా. వస్త్రం పోయినా పర్వాలేదంటే అది అర్థం. అది ఘనత గౌరవం మనుషుల నచ్చడం లేకపోయినా పర్వాలేదు, అది నన్ను ఏమన్నా అనుకోలేదు, నేను మాత్రం పాపం చేయదని చెప్పి విడిచిపెట్టాడు. ఓకే, 5వది. 6వది తప్పించుకొని, 6వది చెప్పండి. 6వది ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 10:13 వస్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 10:13 సాధారణంగా మనుషులకు కలుగుతాం తప్ప మరి ఏది మీకు సమయం లేదు. దేవుడు నమ్మదైనా ఉంది కనుక మీరు సైనికులంటే ఎక్కువగా రోజుకోబడలేరు. అంతేకాదు సహించగలుగుటకు, ఆయన శోధనతో కూడా తప్పించుకున్నట్టు మీకు మార్గము, తప్పించుకునే దానికి మార్గం ఉంటుందంట. నేను తప్పించుకోలేను ఇరుకులో పడ్డాను అంటే ఎవరు ఇరుకులో దేవుడి బిడ్డ ఇరుకులు ఏం పడవు. ప్రార్థన చేస్తే తప్పించుకునే మార్గం చూపిస్తాడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉంటే ప్రార్థన చేయి. ఎక్కడ వెళితే శోధన వస్తుంది అక్కడ వెళ్ళకు, ఎక్కడ ఏవైపోతే శోధన వస్తుంది అటువైపు చూడకు. ఏ విషయంలో సెల్ ఫోన్ ద్వారా ఏదైనా చెడుతనం శోధించబడుతున్నా సెల్ ఫోన్ జోలికి పోవద్దు. కనుక వాటిని తప్పించుకోవాలి. 7వది పారిపోయాను. 7వ పెట్టేది పారిపోయాను. యమనెచ్చల నుండి పారిపోము. ఎక్కడుంది? తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22 చూడండి. తిమోతి 2:22 యమనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయగలతో నీతిని విశ్వాసమును దేవుడు సంపాదించుకున్నాము. ఎవరైతే పారిపోము. యోసేపు ఏం చేస్తాడు? పారిపోయాడు. నేను కూడా ప్రభు కొరకై శత్రువులను జయించాలంటే విశ్వాసంతో మనం పారిపోవాలి. అప్పుడే దేవుడు మనకు విజయం ఇస్తాడు. దేవుడు మనందరికి సాయం చేయగలడు. ఆమె అట్లా ఉండేదానికి ఇష్టం లేదా? ఆమె అంటే ఇష్టం అని సహోదరులు